ओम श्री राम जय जय राम। ओम श्री राम जय राम। ओम श्री राम जय राम। ओम श्री राम जय राम। जय श्री राम। जय श्री राम लक्ष्मण भरत शत्रुघ्न सीतामाते आंजनेय स्वामी। సో మనము కొన్ని రోజులు ఇంకా మనము రామాయణం వింటున్నాము. ఈ రామాయణము మనము నిన్న ఎక్కడికి వచ్చామో, శ్రీరామచంద్ర వాళ్ళు మాత్రము వాళ్ళ పితృవాక్య పరిపాలన అనుకొని, అంటే వాళ్ళ తండ్రి గారు ఒక అదేమంటారు దానికి, ఒక వాక్ వాళ్ళ అమ్మకి ఇచ్చినిందే ఆ వరం కోసము శ్రీరామచంద్రులు కాడుకొచ్చేస్తారు. పోతాయి అది మనకి. సో రామచంద్రుడు వాళ్ళ జట్లో లక్ష్మణుడు సీత కూడా కాడికి వస్తారు. సో అక్కడ వచ్చి ఇంకా గుహాది దర్శనం అయ్యేది, గుహాని ఇంకా ఇవుటికి వచ్చేది. అక్కడ పంచవటి ఋషిమునిల దగ్గరికి వచ్చి అక్కడ అవన్నీ చూసుకొని చేసి తిరిగి అక్కడిని ఇంకా ఆశీర్వాదాలు పొంది ఇంకా ముందుకు పోతారు. అదే ఇంకా భరతుడు కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళ అన్ని కార్యాలు చేసి ఇంకా మరి భరతుడు ఆ ఋషిమునిలు గురువులు అందరిది పర్మిషన్ తీసుకొని, మా అమ్మేమో అడిగేసే, బట్ నేను అట్లా చేస్తే తప్పు అయింది, నాకు ఈ రాజ్యంది కించిత్ కూడా నాకు ఆశ లేదు, దీనికి నిజమైన వారసుగారుడు రామచంద్రుడే అంట చెప్పి ఏమైనా చేసి మన రామచంద్రుల గారిని పిలుచుకొని వస్తాము. వాళ్ళు జ్యేష్ఠ పుత్రుడు, వాళ్ళే అధికారం ఉండేది, రాజ్యాలు కావాల్సిందే. అయితే మా అమ్మ కుతంత్రం ఇంకా ఇలాగ అయిపోయింది, అయినా నేను ఇప్పుడు ఏడవకూడదు అనిందే. భరతుడు చాలా పెద్దతర భరతుడిది, రామునికింత ఏమీ తక్కువ లేదు భరతుడు. కొనకేమైతుంది, భరతుడు వాళ్ళ మంత్రులు అందరినీ ఒప్పించిందే, గురువుల్ని అందరినీ పట్టాభిషేకం సామాన్య సమేతంగా వచ్చేస్తారు. వస్తే అక్కడ గుహాని మీట్ అయ్యేది. గుహ దగ్గర రాములు శ్రీరామచంద్రులు ఎలాగా గుహాని ట్రీట్ చేస్తారో భరత్లు అలాగే ట్రీట్ చేస్తారు. ఆమెను ఇంకా వాళ్ళకి ఉండింది ఒక కన్ఫ్యూషన్, లేకుంటే ఒక తప్పు భావన కూడా తప్పుతుంది గుహకి. కొనక అక్కడి ఇంకా గుహ కూడా జట్లో చేరుకొని ముందుకు వస్తారు. వచ్చాయంటే ఇప్పుడు అక్కడ లక్ష్మణుడు రజోగుణమైండే దానికోసము, ఆ టైంలో రజోగుణము. అప్పుడు లక్ష్మణుడు వేరే రీతిలో యోచన చేస్తాడు. అయితే శ్రీరామచంద్రులకి భరతుడు ఏమైనా తాకొద్దు. అప్పుడు భరతుడు అలాగే యోచన చేసేలేదు, అట్లుండే సాధ్యమే లేదు అంట. అందులోపున వాళ్ళు దగ్గరకు వచ్చేసి ఉంటారు. వచ్చిన తక్షణం వాడు అన్నికి నమస్కారం చేస్తాడు. చేసిందే, నన్ను క్షమించు, అక్కడ నా అమ్మ వాళ్ళని చూసిన తక్షణము రామ లక్ష్మణ సీత దుఃఖమైంది. ఇలా ముగ్గురు తెల్లగండ్ల గారులు తెల్లబట్టలు వేసుకుంటారు. దాని అర్థమేమి, తండ్రి గారు వైకుంఠం పోయింటారు, అంటే వాళ్ళు దేహంని త్యాగం చేశారు అనేది గుర్తవుతుంది. అప్పుడు ఆ దుఃఖం వేరే రాములకి. అప్పుడు సరే గురువులు అంతా వచ్చింటారు, సరే అయ్యింది అయిపోయి ఇట్లా అనుకొని రాముల చేతిలో ఆ తర్పణం అంతా ఇడివిస్తారో, నదికి పోయిందే, ఇవన్నీ అయింది. ఇప్పుడు ఈ విచారంగా ఒక మాట నేను మాట్లాడేకి ఇష్టపడతాను. ఇవి నేను మా ఈ ఈ గురుకులంలో అధ్యయనం చేస్తున్న వాళ్ళ దగ్గర నేను ఈ విచారాలంతా డిస్కస్ చేసినాయి. ఇప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు ఆసుపత్రిలో కరోనాని ఇంకా చచ్చిపోతారు. చచ్చిపోయాయంటే మనకి వాళ్ళు షౌబి ఇచ్చలేదు,
మరి ఏం చేస్తారు? వాళ్ళే తీసుకొని పోయిందే బీబీఎంపీ వ్యాన్లో వాళ్ళే శవ సంస్కారం చేసేస్తారు అంతే అక్కడ. ఇప్పుడు ఆ సందర్భంలో మనము శ్మశానం పోకూడదు. ఎలా అంటే అక్కడ కరోనా పేషెంట్లు, నాన్ కరోనా పేషెంట్లు 2 జతలోనే పోతూ ఉంటుంది. అక్కడ పాయ అంటే తిరిగా ఎక్కడ కరోనా వస్తుందో గొత్లే. ఇప్పుడు ఎట్లయింది సందర్భం ఉంటే మొగుడు చేస్తే పెండ్లం పోకూడదు, చూసేకే పోకూడదు. పోయి రేంజ్ పెట్టుకోండి. కరోనా అటాక్ అయితే ఏం చేస్తారు? తిరగ ఒగురికి వస్తే ఎంత కష్టం ఉంది. దానికోసము సరే అయిపోయా. ఇప్పుడు అయ్యవారిని పిలుచుకొని పోయి ఆ శ్మశానంలో కొన్ని కార్యాలు ఉంది. 14 దినాలు చేసపడుతుంది. ఇప్పుడు ఇవి చేయాలన్నా వద్దా? 3వ దినాలు అస్థిలు తీసుకొని పోయి నది లోపల సమర్పణం చేసపడుతుంది. దాన్ని చెయ్యాలన్నా వద్దా? ఈ ప్రశ్నలు వస్తుంది. అవటికొస్తము మీకు వినపడిస్తా ఉందా? కనపడిస్తా ఉందా? కనిపిస్తుంది సార్. సరే, అలా అట్లా టైంలో మరి ఏం చేయాలా? అప్పటికే ఆ గ్రూప్లో స్వామి నమస్కారం. నమస్కారం అమ్మా వాసవి గారు. నాకు ఏం కనిపించట్లేదు స్వామి స్క్రీన్. అంటే మీది ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందలా? అట్లా అది తిరిగా మామూలుగా వచ్చే, బట్ వాళ్ళకి కనపడిస్తా ఉంది సౌజన్య వాళ్ళకి. అసలు ఏమి కనిపించట్లేదు స్వామి. అది మీతోటిదేమో ప్రాబ్లం ఉండాలా? మీ మొబైల్ ఏమైనా ఇంత చెక్ చేసుకోరా? బట్ నా వాయిస్ ఇమ్మడిస్తా ఉంది మీకు. మీకు ఇక్కడ వీడియో సైలెంట్ మోడ్కి వేసుకో ఉంటారు. అదొకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్లోనో ఏమైనా. సరే మోస్ట్లీ ఓకే. వాసవి ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. అట్లే చేశాను సౌజీ, కానీ అది రాలేదు. పర్లేదులేమ్మా, వినండి. సార్ చెప్పేది వినపడుతుంది కదా. ఓకే. అరే షేర్ చేయట్లేదు, ఊరికే చెప్తున్నారు అంతే. ఓకే సరే. మరి అక్కడ అట్లా టైంలో మనం ఈ కార్యాలు చేయకుండా పర్వాలే. ఇంకొకటి రెండోది, మనము అయ్యవార్లకి మీతోటి ఏమంటారో గొత్తలే, ఈ శ్మశానంలో ఇవన్నీ చేసేవాళ్ళు అయ్యవార్లతోనే అనేది. ఎలాంటి నా తెలుగు అంత పర్ఫెక్ట్గా ఉండలే. అంతే సార్, పూజారులు కానీ అయ్యవార్లు కానీ అంటారు. ఓకే, పూజారులు ఉంటే మనం అదే అంతా ఒకటే. అయ్యవార్లు పూజారులు వాళ్ళకి మనము ఒప్పించేస్తే వాళ్ళ ఇండ్లలోనే చేస్తారు. వాళ్ళ ఇండ్లోనే చేస్తారు. వాళ్ళ ఇండ్లో ఇప్పుడు అక్కడ ఎవరైనా కూర్చోవాల కదా, పెద్ద కొడుకో ఎవరైనా అక్కడ వాళ్ళ ఇంటికి పోయి కూర్చోనికి అవుతుందా? అయ్యలే. ఆ మన ఇంట్లో పద్ధతి ఉండేది ఏమంటే ఆ షవుకి స్నానం చేయిస్తారు. స్నానం చేసి ఇది ఒక పూజనీయమైన కార్యము. దానికే ఇది షోడశ సంస్కారాల్లో శవ సంస్కారము అనేది ఒకటి. పుట్టినప్పుడు ఇంకా 16 సంస్కారాలు చేస్తారు. ఆ శవ సంస్కారం కూడా ఒకటి. మనము ఏమర్పించినా అగ్నిదేవునికి అర్పిస్తాము. హోమాలు, హవనాలు, యాగయజ్ఞాలు. అలాగే మన శరీరమును కూడా అగ్నిదేవునికి అర్పించేది అనేది ఒక పద్ధతి ఉంది. దాని విచారం అంతా నేను మీకు వెనుకలు చెప్పాను. ఈ అగ్నిహోత్రులు ఉన్నది అక్కడిని ఇంకా తీసుకుపోయి మనం కాల్చాల్సింది అవన్నీ మనకు అదే మొద్దిప్పుడు. అయితే ఈ సందర్భంలో అవన్నీ చెయ్యాలన్నా చేయకుండా పర్వాలే. దీనికి ఆ కాలము ఆ దేశంలో ఇట్లా సందర్భం అవుతున్నప్పుడు మనం చేయకుండా వాళ్ళ పితృలకో వాళ్ళకో వీళ్ళకో సద్గతి చిక్కేలేదు అనేది ఏం లేదు. దాన్ని బ్రాహ్మణులు ఇంట్లోనే చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ నడిచిండేది ఎట్లా నడుస్తూ ఉంది ఇక్కడ అంటే మీతో నాకు గొత్తలే. వాళ్ళు అయ్యవార్లకు ఒప్పించేస్తే అంతా వాళ్ళే చేసుకుంటారు. ఆ అస్థిలు కూడా మనం తీసుకొని వచ్చి అక్కడికి శ్మశానానికి పోవాలా. తిరిగా అక్కడ కరోనా అటాక్ అయితే ఏం చేసేది? వాళ్ళు అయ్యవార్లకు కానీ లేకుంటే మనం పోతే మనకు కానీ అక్కడిని ఇంకా తిరిగా ఇంకెక్కడో దూరం పోయి నదిలో ఇడిచేది ఇవన్నీ తిరిగా కరోనా ప్రాబ్లము. దానికోసమో ఇవన్నీ చేయకుండా పర్వాలే. అన్నీ మానసికంగా చేసేది. ఇది మనము క్రియాల రూపంలో చేసేది. ఆ తర ఓకే. అప్పుడు అయ్యవార్లు ఏం చేస్తారు? వాళ్ళ ఎవరు కార్యాలు చెయ్యాలనో దాని పొద్దులు బ్రాహ్మణులు వాళ్ళలోనే ఎవరో ఒకరు కూర్చుంటారు. వాళ్ళే ఆ ఆహ్వాహం తీసుకొని వాళ్ళే ఆ కార్యాలంతా చేసి
కొనాకి 14వ దినము ఆ సంస్కారం చెప్తారు కదా, అప్పుడు అప్పుడు తిరిగా వీళ్ళు అయ్యవార్లు ఏం చేస్తారు, ఆ దినంని ఆన్లైన్లోనే అన్ని కార్యాలు చేస్తారు. ఇక్కడ వాళ్ళ కొడుకులు 5 జనాలు ఉంటే వాళ్ళ ఇండ్లలోపున ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఉండాల. అప్పుడు వాళ్ళు అక్కడ స్నానం చేసుకుందంట. ఇప్పుడు మహామంగళారతి అవుతుంది, మీ పితృలకో ఎవరికో మీ హిరియులకి ఎవరికి మనము కార్యక్రమం చేయిస్తా ఉన్నామో వాళ్ళకి ఏంటారో, వీళ్ళు కొడుకులంతా వాళ్ళ ఇంట్లోకి స్నానాలు చేసుకొని వస్తారు. అన్ని ల్యాప్టాప్ ఆన్లైన్లోనే అన్నీను. సరే, అలాగే ఇంకా వాళ్ళు స్నానం చేసుకొని వచ్చి మంగళారతి తీసుకుంటారు, ముగిసి అక్కడికి దుడ్డిస్తే అయిపోయే వాళ్ళకి. ఇది చాలా బెస్ట్. బట్ ఏమి తొందర ఏమి లేదు, పాపం లేదు, ఏమీ లేదు, వాళ్ళకి సద్గతి చిక్కింది ఏంట ఆ శాస్త్రముని చదివిండే స్వాములే చెప్తున్నారు. ఇదేం చాలు మనకి దీని విచారంగా మనకి మనసులోపున ఇవన్నీ వచ్చేస్తుంది. దానికోసం నేను కొంచెం చెప్పింది. రాములు కూడా అలాగేనే పోయిందే, అక్కడంతా చేస్తారు, వస్తారు. వచ్చిన తక్షణము ఇప్పుడు వశిష్ఠులు ఉంటారు అక్కడ. వశిష్ఠులు వచ్చిందే ఇప్పుడు ఏమి ఇది అనిందే. ఇప్పుడు మొదలెత్తుకుంటూనే వీళ్ళంతా అక్కడి ఇంకా చాలా జర్నీ చేసుకొని వచ్చిండారు. ఇవంతా అయ్యింది. రాములు ఈ కార్యం చేసిండారు, వాళ్ళ అయ్యికి తర్పణం ఇచ్చిండారు, అంతా అయ్యింది. అయ్యి ఇంకా భరతుడు వాడు అమ్మ దగ్గరకు పోతాడు. ఎవరి దగ్గర? కౌసల్య దగ్గరికి భరతుడు పోయిందే చెప్తాడు. ఏమని చెప్తాడు? అమ్మా, నువ్వు ఏమైనా చెప్పి రామునికి ఒప్పించు. ఏమంట భరతుడు చెప్పేది? చూడి, నువ్వు చెప్తే, అమ్మ చెప్తే వాడు ఇనకాలేదు. పితృవాక్య పరిపాలన ఎట్లో మాతృవాక్య పరిపాలన కూడా రాముడు. దానికోసము రామా నువ్వు వద్దా. చూడి, భరతుడు అంత ప్రీతిగా పూస్తా ఉన్నాడు. నువ్వు వచ్చిడి అంట. నువ్వు ఒక మాట పలికితే రాముడు వచ్చేస్తాడు, దాన్ని ఇంకా నువ్వు అది చెప్పు అంట. భరతుడు వచ్చిందే మొదలే అడుక్కుంటాడు. అడుక్కున్నప్పుడు ఆమె చెప్తుంది, మీ ఇద్దరిని నా కండ్లు ఉన్నట్లా, రాముడు కొడుకే, నువ్వా కొడుకే. ఇక్కడ చూడండి, ఒక తొట్టు, ఒక వైపు ధర్మము, ఇంకొక వైపు భక్తి. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, రాముడు ధర్మస్థుడు, న్యాయస్థుడు, ధర్మ పరిపాలకుడు. వాడు రాజు అయిండాడు. రాజు ఉంటే రాజు అయ్యేవాడు. నువ్వను అంతే, రాజు అయ్యేవాడే, అయ్యిండావు ఇప్పుడు. అయితే ఇట్లున్నప్పుడు ధర్మం యావది అవి మనం తెలుసుకోవాలా. అది కాక వీళ్ళు శాస్త్రం గురుకున్న ఉండి శాస్త్రం చదివినాళ్ళు. దానికోసరము నేను నా కొడుకు పైన ప్రీతి కోసరము నేను నీ ధర్మముని పక్కకు పెట్టి నువ్వు వచ్చింటి చెప్పే కైతుందా అంట. వాళ్ళ అమ్మడు ఎవరు? కౌసల్య. కౌసల్యకి రాముడు ఏం కావాలా? సొంత కొడుకు, సొంత తాయి. అమ్మ వేరే అమ్మాయి అంటే ఏమవుతా ఉండే, ఏమో అంతా అయ్యింది, అయిపోయింది, నా కొడుకు వచ్చింది, అది చాలు అంట అనేవాళ్ళు కదా. మనం రామాయణం తీసుకోండి, మహాభారతం తీసుకోండి, ಯಾವುದೇ పురాణాలు తీసుకోండి, మీరు ಯಾವುದೇ ధర్మ గ్రంథాలు తీసుకోండి, త్యాగం చాలా పెద్దది. ఇక్కడ మనం చూస్తా దాండి ఒకరొకరు త్యాగము ఎంత పెద్దది. ఆ దశరథుడు వాడు ఇచ్చి మాట తప్పకూడదు అంట. ప్రాణ్ జాయేగా పర్ వచన్ నై జాయేగా అంట. వాళ్ళ కులంలోపున అందరూ అట్లే నడుచుకొని వస్తున్నాడు. దశరథుడు అలాగా చూడండి, వాడు ప్రాణమైన త్యాగం చేసిన వరకు వాడు ఆ ఇచ్చిన భాష తప్పులేదు, అట్లా నడుచుకోనే. పోనీ రాముడు వాడేం పోవాలంటే ఏముండలే. రాముడు ఏమైనా తప్పు చేసినా? రాముడిది ఏముంది తప్పు? కడపైకి కించిత్ తప్పు లేదు. అయినా రాముడే, నేను ఒకడు కాడకపోతే మా అమ్మ ఆస్తపుతుంది, మా నాయన ఇచ్చిందే వరము ఫలిస్తుంది, నేను ఒకడు కాడకపోవాలా. త్యాగం ఇక్కడ చూడండి, వాళ్ళ అయ్యా త్యాగం, రాముడిది త్యాగం. ఇప్పుడు భరతుడు వాడు రాజ్యం తీసుకునేస్తున్నా, మనమన్నా ఎవరైనా అయిందంటే ఎవరు రాజ్యం ఆరాంగా చిక్కింది మంచిదా అంట. వాళ్ళ అమ్మని పొగిడి చేసి వాళ్ళ అమ్మ అట్లే అంటుంది, నీ కోసరం నేను రాజ్యం తీసుకోండి.
నీ రాజ్యం తీసుకొని నాకేం కావాలా, నువ్వు రాముడిని కాడు కంపిస్తావు కదా, ఇది న్యాయమా అంటే అడుగుతాడు. వాడు సొంత అమ్ముని, వాడు అమ్మని చంపేకి పేయిస్తాడు. బట్ మనకు గొత్తు అమ్మనేమన్నా నేను ముట్టితే స్త్రీ హత్య అంటే రాముడు ఇంక నా ముఖం కూడా చూసేలేదు అనింది. వాడు ఎదుర్కొంటూ ఉంటారు ఇద్దరును, ఈ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా అంటే రాముడు మొదలే ఇట్లా అయింది, ఇంతగా ఏమైనా హెచ్చుతకు వచ్చేస్తే ఇంకా మనం క్షమించేద్దాం ఉంటా అట్లా. సరే ఆయా ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు ప్రేమ నువ్వు చెప్పేది అనిందే ఇట్లా చెప్తుంది. కానీ ఇప్పుడు ఎట్లున్నారు, రేపు వశిష్ఠులు కూడా వచ్చిండారు గురువులు, వాళ్ళు ఏం డిసిషన్ ఇస్తారో చూస్తాము అనిందే చెప్తుంది. ఇక్కడ మనము అప్రిషియేట్ చేయాల్సింది ఏమేంటే, ఏమో అప్పుడప్పుడు కొంత స్క్రీన్ ఆఫ్ అయిపోతా ఉంది. సో వాసవి వాళ్ళు మీకు గమనిస్తూ ఉందా ఇప్పుడు? ఓకే ఓకేమ్మా ఓకేమ్మా ఓకే ఫైన్. సో ఎట్లా ధర్మ సంకటము, ఇది నిజమైన ధర్మ సంకటము. ఆమె ఇంకేమైతుంది, సీతామాతే కౌసల్య అత్తగారు కావాలి కదా, కాలు పిసుకుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడంతా నడుచుకొని వచ్చింటారు కదా, దానికోసము ఆ సీతమాత వాళ్ళు నడుచుకొని వచ్చింటారు, వాళ్ళకి నొప్పి అయింది కాలు పిసుకాలంట. కాదు, ఏనికి ఉండిందే పద్ధతి అది. తల్లిదండ్రులు సేవ ఎట్లు చేస్తామో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకే సేవ చేసేలే. ఇప్పుడు పైడిచ్చింది అది కాళ్ళకు మొక్కేది ఇవన్నీ. ఎలా అంటే మా అయ్య బిఎస్సి, నేను ఎంఎస్సి, ఎవరు పెద్దోళ్ళు ఎవరు జ్ఞానిలో నేను, నాకే మొక్కని కాలు ఉంటా. ఆ ఒక స్థితి వచ్చేసింది ఇప్పుడు. వెనుకల కాలంలో అది కాదు. మనము పెద్దోళ్ళకి, హిరియలకి, గురువులకు, మాతాపితృలకు నమస్కారం చేస్తే మన అహంకారం తక్కువైతుంది, గర్వం తక్కువైతుంది అనే దృష్టిని ఇంకా ఆ ఒక పద్ధతి ఉండే పట్టమంతా వేసింది ఇప్పుడు. అయినా మన మనసులో ఆ పెద్ద గౌరవం పెట్టుకొని ఇంకా ఇప్పుడైనా ఇంత ఫంక్షన్లు అయితే, పెండెంట్లు అయితే, చిన్నోళ్ళు పెద్దోళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందే ఒక పద్ధతి ఇంకా కొంచెం ఊడిసింది, ఇంకా ఉంది ఇంటి అవుతుంది. కానీ సరే, ఆమె ఇంకేమవుతుంది, సీతామాతే కాలు పిసుకుతా ఉన్నప్పుడు సీతామాతని వాళ్ళ అత్తగారు అడుగుతారు, కౌసల్య రాముడు నన్ను ఎప్పుడైనా తెలుసుకుంటాడా అంట అడుగుతుంది. అప్పుడు సీతామాత చెప్తుంది, అమ్మా మీరు ఎట్లా ప్రశ్న అడుగుతూ ఉన్నారు మీరు, రాముడు వాళ్ళ ఆరాధ్య దేవుడు, మన ఆరాధ్య దేవి ఉంది కదా, దానికింత జాస్తి మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటారు. మిమ్మల్ని మాత్రం కాదు, ముగ్గురు అమ్మగారుల్ని వాళ్ళు దేవుడి మాదిరినే చూస్తారు. వాళ్ళు సాక్షాత్ లక్ష్మి సరస్వతి మాదిరి చూస్తారు. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి దీనిమే లేదు అంటుంది. అవుట్ కోసం వాళ్ళమ్మ చెప్తుంది, ఏమైనా కానీ రాముడు చూడండి మనసులోపున సన్యాసి, ఇంకా వ్యవహారంలో అందరినీ జ్ఞాపకం పెట్టుకుంటాడు, అందరికి సుఖమయ్యే మాదిరి నడుచుకుంటాడు. మనం అట్లా ఉండాలా అంటే అర్థము మనసులోపల సన్యాసంగా ఉండాలా. ఊరికే బట్టలు వేసుకునేసేది, కాడకు పోయి ఇడిచేది, మొగుడు పెండ్లాలు బిడ్డని ఈడ్చేసేది కాదు సన్యాసత్వము అంటే. మరి ఏమది సన్యాసము అంటే? త్యాగం. త్యాగం అంటే ఎక్కడ కావాలా? ఫిజికల్గా కాదు, మెంటల్గా కావాలా. మనము లోపల ఆశ లేక అక్కడే ఉన్నా మనకి ఏమీ చేసేది అది. అలాగా ఇప్పుడు మనము ఆ పనస పండు తొరుకుతుంటాము, మన చేతికి నూనె పూసుకొని పనసతోండు ముట్టితే పనస పండు తొరిగేటప్పుడు తినేటప్పుడు ముట్టితే మనకి ఏమీ మెత్తుకునేదే. మనము సంసారంలో అలాగుండల్లా. ఒక తామర పువ్వు నీళ్ళలో ఉంటుంది, నీళ్ళు ఒక తొట్టు మెత్తుకొనేలే. మనము ప్రపంచంలో వ్యవహారం చేసేటప్పుడు అలాగా ఉండల్లా అంట చెప్పేది. మరి ఈ కొబ్బరి గిట్టుకు అంటాము, దాంట్లో కొబ్బరి ఉంటుంది, అయితే మెత్తుకొని ఉండాలి. అల్లాడించండి, అల్లాడుతూ ఉంటుంది. ఎట్లుంటుంది అది? దాంట్లోనే ఉంటుంది. మరి దానికి అటాచ్ అయి ఉంటుందా? లేదా. ప్రపంచంలో మనము పెండ్లాము, బిడ్లు, సంసారం జట్లో ఉండాలా. బట్ అక్కడి ఇంకా వచ్చే సుఖ దుఃఖాలని
వస్తే మెత్తుకోకున్నట్లు మనం చూసుకోవాలా. ఎట్లా నూనె పూసుకుంటే మెత్తుకొనేదో అలాగే మన మనసుకి ఈ అధ్యాత్మ అనే ఒక నూనె పూసుకుంటే దీన్ని అప్పుడు మనకి అది ఏమీ చేసేలేదు అంట శాస్త్రంలో చెప్తారు. మనం అలాగ జీవనం చేయాల. రామకృష్ణ పరమహంసలు అట్లేమంటా ఉన్నవాళ్ళు దాన్ని. ఇంకా ఓకే, అంత అవుతుంది. కొనాకి లక్ష్మణుడు రామునికి కాలు పిసుకుతుంటాడు, అన్న సేవ చేస్తూ ఉంటాడు. వాడు వచ్చింది దానికోసము. అప్పుడు భరతుడు లక్ష్మణునికి పంపిస్తాడు, నా బదులు నువ్వు వాడిని అడుగు. ఎవరిని? అన్నైన అజయుడు వాడు రాముల్ని అడుగు. లక్ష్మణుడు భరతుడు వాడు రాజ్యము నీకు అప్పగించే కోసం వచ్చాడు, వాడు నేను పట్టాభిషేకం చేసి పిలుచుకోపోవాలంటూ వచ్చిండాడు అనేది ఒక మాట రాముల చెవులకి వెయ్యి నువ్వా అనేది లక్ష్మణుని ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు సరే కానీ అంటారు వాళ్ళు. అలాగే వాళ్ళు అడుగుతాడు లక్ష్మణుడు కాలు పిసుకుతా అన్న నీకు గొత్త భరతుడు ఏమిటికి వచ్చిండాడు అంట, నిన్ను పట్టాభిషేకం చేసి పిలుచుకొని వచ్చిండారు అన్నప్పుడు రాముడు చెప్తాడు, వాడి మనసులో ఈ విచారం దాకుడితే ఎలా అంటే తండ్రి గారు కొనే ఒక ఆశ, వాళ్ళు ఇచ్చిన వరము ఫలించల్లా అని వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నప్పుడు మరి నేను 14 ఏండ్లు కాడుకొస్తే అన్నీ సరిపోతుంది కదా, ధర్మం పాలించినట్లయితే నేను వస్తే తండ్రి గారు వాళ్ళ అమ్మ తండ్రి గారు ఆజ్ఞ ప్రకారము భరతుడు రాజ్యము ఆడల్లా. అట్లా అది ఇడిచిందే తిరిగా ఇటు చెప్తే న్యాయం కాదు. వాళ్ళకి అది మనసులో ఈ యోచన వస్తూ ఉంది భరతుడికి అంట. ఇవన్నీ అంత మొదలే అందరూ ఒకరొకరినే మీట్ చేసి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటాము అంట. భరతుడిది ప్రీతి చాలా ప్యూర్గా ఉంటుంది, శుద్ధంగా ఉంటుంది. అట్లా ప్రీతి. రేపు గురువులు డిసిషన్ ఇస్తారు, ఇచ్చే మొదలు వీళ్ళ మనసులో మొదలే చెప్పింటే నాతో మాట్లాడతారు అంట. ఎంత బాగా చూడండి భరతుడు, మన ప్రేమ చూడండి, అన్న అనే ఒక విశ్వాసం చూడండి. రాజ్యాని కోసం ఎక్కడైనా మనం వినడమా ఇది? అప్పుడు సరే రేపు తెల్లవారికి ఉదయం అవుతుంది. అయినప్పుడు గురువులు కూర్చుంటారు అక్కడ, వశిష్ఠులు కూర్చోందే వీళ్ళిద్దరిది న్యాయం చేయాలా అనిందే. అప్పుడు భరతుడు చెప్తాడు, సరే మీరిద్దరూ ఉండారు, చెప్పండి ఇప్పుడు మీ కష్ట సుఖాలు చెప్పుకోండి అంటారు. ఇక్కడ రాములు చెప్తారు, రాముడు చెప్తాడు, మీరు మా కులుగురువులు, దాని చేతికి మా గురువులు మాకి విద్యాభ్యాసం ఇస్తున్న వాళ్ళు, మీరు గురువులు ధర్మము న్యాయము నీతి అంతా గుర్తుండేవాళ్ళు, మీరు మాకు యావతర ఆజ్ఞిస్తారో మేము శిరస వహించి నడుచుకొని మేము రెడీగా ఉన్నామంట శ్రీ రామచంద్రులు చెప్తారు. అదే రీతి భరతుడు కూడా అలాగనే చెప్తాడు. భరతుడు ఏం చెప్తాడు, నాకు మా అన్నగారైన వాళ్ళకి పట్టాభిషేకం చేసి నేను పట్టాభిషేకం చేసే కోసము అన్ని సిద్ధతులు చేసుకొని వచ్చినాను. ఇక్కడ అందరూ వచ్చిండారు, ఇక్కడ గురువులు వచ్చిండారు, మాతాశ్రీలు వచ్చిండారు, ప్రజలు వచ్చిండారు, మంత్రివర్యాలు వచ్చిండారు, అందరూ వచ్చిండారు. వాళ్ళ దగ్గర నేను వేడుకొని తింటే మా అమ్మ ఒక కుటీలతనం ఇంకా నాకు ఈ రాజ్యము ఇప్పించిండారు. ఇది నాకు ఇష్టం లేదు. ఎలా అంటే ఇది ధర్మము కాదు. ఎలా నిజంగా ఇంట్లో పెద్దోనికే రాజ్యభారం కావాల్సిండేది అంటే ఎల్డెస్ట్ సన్ వాడికే ఇది అధికారం ఉండేది. దాన్ని ఇంకా రామచంద్రులకే అధికారం ఉండే వరతో నాకు లేదు. ఇది మరి ఎలా అంటే మా అమ్మ కుటీలతనము అట్లా చెప్తాడు అక్కడ సభలోపు. నాకు అట్లే చెప్తాడు. పోవడం కళ్ళలోపు నీళ్ళు వేస్తూ ఉంటుంది కైకే. సరే దానికోసము నేను ధర్మం విడిచిపోయలేదు. దానికోసము నేను ఈ గురువులు అందరినీ అడుక్కొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడికి వచ్చినాను. నేను రాముల దగ్గర ప్రార్థన చేసేది ఇంతే, అయిపోయా, మర్చిపోతామంట. మీరు ఇప్పుడు ఇది పట్టాభిషేకం చేసుకొని మీరు అయోధ్యకు వచ్చి రాజ్యంని మీరే పరిపాలించాలా అంట భరతుడు అనుకుంటాడు. అప్పుడు
వాళ్ళ అమ్మ చెప్తుంది నన్ను క్షమించాలా అంటే భర్తుడు అడుక్కుంటా ఉంటాడు రాముల్ని కురుల దగ్గర అంతా. అప్పుడు ఆ కైకి చెప్తుంది భర్తుడిది కాదు తప్పిది. అంతలోపున రీపెంట్ అయింది కైకేకి. ఏం తప్పాయా అనేది గుర్తయింది ఇప్పుడు. అయితే అప్పుడు కైకి అంటుంది ఇది భర్తుడు తప్పు నాది రామా, నువ్వు క్షమాగుణి, నాకు నిజంగా తప్పు అయిపోయింది, నువ్వు నన్ను క్షమించల్లా అంట అడుక్కుంటుంది అక్కడ. ఎక్కడ సభలోపన నా ఒక చెడ్డతనముని ఇంకా నేను అలాగా కోరుకుంటుని, నిజంగా నా తప్పు ఇప్పుడు నాకు గుర్తయితా ఉంది, నన్ను క్షమించాలా అంట. రాముల నోటిని ఇంకా వస్తుంది మాట, ఏం గుర్తా అమ్మా నువ్వు తప్పు చేసిండవు, నేను యాపత్తు భావనే చేయలేదే. అబ్బా రాముల పెద్దతనం చూడండి, నాకు నువ్వు తప్పు చేసిండవు ఉంటే ఎప్పుడూ అనిపించలేదు, మరి నేను క్షమించేంత ప్రశ్నే వస్తుంది. అది కాక నువ్వు నాకింత పెద్దది, చిన్నోళ్ళు పెద్దోళ్ళు క్షమించకి యావ అధికారము లేదు. తల్లి ప్రీతిగా కానీ ఏమిటికన్నా కానీ ఏం చెప్పినా దాన్ని పరిపాలించాల్సింది మా కర్తవ్యమో. దానికి తిరిగి తండ్రికి కూడా సంతోషమయ్యే పని నేను చేస్తా ఉన్నాను అనేది చెప్తాడు. సంతోషం అంటే ఇక్కడ ఏమి తండ్రికి ఏం కాడుకుపోయేదేం సంతోషం కాదు, బట్ ఆ వాగ్దానం ముడిపెట్టాలా అంటే వాళ్ళ వంశ గౌరవని కాపాడాలా అంటే. అప్పుడు కైకే చెప్తుంది నానింక తప్పు అయిపోయింది, ఇప్పుడు నా వరం నేను వాపస్ తీసుకుంటాను. దాన్ని ఇంకా రామా నువ్వా తప్పు చేసింది నేను, నాకేం కావాల్సిన శిక్షి, అయితే నువ్వు వద్దా అంటారిందే. రాముడు చెప్తాడు అమ్మా టైం అయిపోయింది, ఇప్పుడు ఎప్పుడు ఉండే టైము, నాయన నిన్ను అడుక్కుండ్రి కదా అప్పుడు టైం ఉండే, అయితే అప్పుడు మీరు దాన్ని ఒప్పుకోరే మీరు, అయితే టైం అయిపోయాము ఇంకా. ఇప్పుడు తండ్రి గారు లేదు, వాళ్ళు పైన ఉండరు, వాళ్ళు మనసుకి శాంతి అంటే నా కులం లోపున ధర్మం నిడిచి ఎవరు పోలే, నేను నిడిచిండే మాట కూడా నా కొడుకు మా నాయన పోయేటప్పుడు నేను కాడుకుపై 14 ఏళ్ళు ఉండి వస్తాను ఉంటా, మీ ఆశ ప్రకారము నాయన వాళ్ళకి చెప్పి నేను వచ్చినాను. ఇప్పుడు మరీ నేను వాపసు వస్తే నాయనకి వాళ్ళు ఇచ్చిండే మాట తప్పు మీ అనేది వాళ్ళకి మంచిదవుతుందా అనేది రాములు చెప్తారు. ఏం మాట్లాడాలి ఇక్కడ సార్, ధర్మ సంకటం ఉంటే ఇది. మనం ఇప్పుడు ఈ ధర్మ సంకటం ఉందా మనకి? ఎప్పుడు కావాల్సిన సుళ్ళు చెప్పేస్తాము, ఎప్పుడు కావాల్సిన మనము ఎట్లు కావాల్సిన తిరిగిడిస్తాము. ఇది భరతుడు అడుక్కుంటాడు. అప్పుడు గురువులు చెప్తారు ఒగతొట్టు రాములు శ్రీరాములు ధర్మము పరాకాష్ఠలో ఉంటారు, ఈ తొట్టు భరతుడు భక్తి పరాకాష్ఠలో ఉన్నాడు. చూడండి ఎట్లుంది ఇప్పుడు, ధర్మము ఒగతొట్టు పరాకాష్ఠే, భరతుడు భక్తి పరాకాష్ఠ అంటే అది హయ్యెస్ట్ లెవెల్లో ఉంది. అంత లోపల ఈ ఇద్దరు లోపల ఎవరిని మనము తీర్మానం చేయాలా కొత్త అయితేలే. ఇద్దరు హృదయాలు చాలా మంచిది. వీళ్ళు వచ్చి రాజ్యమాడాలంట వీళ్ళు, వాళ్ళు వచ్చి రాజ్యమాడాలంట వాళ్ళు. ఎక్కడన్నా మీ నిండారా సార్? రాజ్యం కోసరము, ఆస్తి కోసరము, దుడ్డు కోసరము. మా కన్నడలో గాదే చెప్తారు, హెಣ್ಣు హొన్ను మಣ್ಣు అంటే మన్నుకి బంగారుకి ఆడదానికి ఎంతెంత జగడాలు దేశాలకి. మీరు కోర్టు పోలీస్ స్టేషన్లో ఉండేది 3 కేసులు. ఒకటి ఆడదాని కోసము జగడాలు కేసులు అంతా కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ. రెండోది ఈ ఆస్తిపాస్తులకి. మూడోది దుడ్డుకి దొంగతనం, దుడ్డు కావచ్చు సొమ్ములు కావచ్చు ఏమైనా కావచ్చు, దీనికి జగడాలు ఆడతారు. అయితే ఇక్కడ రాజ్యంనే నువ్వు పాడించు అంట ఒకరు, నువ్వే పరిపాలన చెయ్యి అంట ఒకరు.
ఈ త్యాగం అని ఏమనల్లా సార్? త్యాగం అంటే ఇది. మనకేమైంది ఇప్పుడు? మనం ఇట్లా రామరాజ్యంలో పుట్టి పెరిగిండే మనకి అన్నతమ్ముళ్ళు ఒకసారి ఆస్తిపాస్తులకి ఎంత జగడాలాడతామో, మరి అన్నతమ్ముళ్ళు కాదు, తండ్రి కొడుకులు అన్నతమ్ముళ్ళు దాయాదులు ఈ ఆశ కోసము కోర్టులు కచేరీలు ఒకరినొకరిని ధర్మం ఇడిచి కొనకి కొట్టి చంపి అక్కడి వరకు పీడిస్తాం కదా. ఈ పొలిటికల్ లీడర్స్ అంతా దుడ్డు ఆసుకో దానికో ఎంతెంత చెడ్డి పనులు చేపిస్తారు. మర్డర్స్ అవుతుంది, మోసము వంచము కపట ఇవన్నీ చూసంటే మనకి ఇలాగ మనం నేర్చుకోలేక అవుతుందా అనిపిస్తుంది. సో ఆమెనికి ఏమవుతుంది, అంతలోపున ఈ వశిష్ఠులు చెప్తారో నాకు ఈ తీర్మానం ఇచ్చేది నాకు చాలా కష్టంగా ఉంది, నీకు ఏం తీర్మానం ఇవ్వాలనేది నాకు తోచుతాలేదు అంటే గురువులు అంటారు. అంతలోపున ఏమైతుంది, సీతామాతే వాళ్ళ తండ్రి వాళ్ళకు కూడా గొత్త ఏంటండి, వీళ్ళందరూ ఇట్లా వచ్చిండే దీని దశరథుడు దేహం విడిచింది, రామచంద్రుడు కాడుకొచ్చింది, భరతుడు వచ్చి తిరగా వాళ్ళన్నీ పిలుచుకొని తవ్వాలంట. నేనంతా గొత్తయి వాళ్ళు వాళ్ళ పత్ని సమేతంగా జనక మహారాజుడు వస్తూ ఉంటారు, చెప్తారు వాళ్ళ దూతలు చెప్తారు ఇట్లా వస్తూ ఉండారు ఉంటానిందే. అప్పుడు ఋషిముని చెప్తారు, ఎవరు వశిష్ఠులు, నా పని ఇప్పుడు సులభమైపోయా, అవిటికోసము ఈ డిసిషన్ కోర్టు జడ్జిమెంట్ ఏముందో దాన్ని రేపటికి ఇస్తాము. ఎలా అంటే ఇప్పుడు వస్తూ ఉండే వాళ్ళు సామాన్యమోడు కాదు, దశరథ మహారాజు అంటే బ్రహ్మజ్ఞాని. చూడండి ఎప్పటి కాలంలో రాజులు బ్రహ్మజ్ఞానిలేండి. ఏమైనా ప్రశ్న? లేదు సార్, జనక మహారాజు దశరథుడు. సారీ, జనక మహారాజుడు. అప్పుడు కాలంలో రాజులు కూడా ముక్తులైండ్రి. దాంట్లో నా జనక మహారాజుడు ఫేమస్. మా మాతాజీలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అదే ఎగ్జాంపుల్ ఇచ్చింది. అట్లుండరు జనక మహారాజు, అట్లా కొందరు ఉండరు. కృష్ణుడు సాక్షాత్ అవతారము, రాముడు సాక్షాత్ అవతారము. వాళ్ళు సంసారము పెండ్లాము బిడ్లు అందరినీ ఇడిచేసి వాళ్ళు ఎస్కేపింగ్ మెకానిజం కాడుపై తపస్సు చేసేకే లేదు. అర్జునుడికి నేను యుద్ధం చేసేది భిక్షపాత్ర ఎత్తుకొని నేను భిక్షమెత్తుకొని ఉంటాను, నేను ఎక్కడ నా కాడులో జీవనం చేస్తాను, నాకు ఈ రాజ్యం వద్దు ఉంటున్నప్పుడు కృష్ణ భగవంతుడు వానికి నువ్వు సన్యాసి కాంట ఆశీర్వాదం చేసి పంపించడచ్చు కావండి చేస్తున్నా అట్లా. సో దాన్ని ఇంకా ఆధ్యాత్మ అనేది ఎస్కేపింగ్ మెకానిజం కాదు, ఫేసింగ్ ది ప్రాబ్లం దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అలాగే ఎస్కేపింగ్ చాలా ఈజీ, పైడొచ్చు. అయితే అక్కడ ఉండి మనము నిభాయించాల అది. సరే, ఆమెకి ఏమవుతుంది, వీళ్ళు జనక మహారాజు వస్తారు. జనక మహారాజు కథ మనము ఏం చెప్పాలా అంటే, ఉపనిషత్తులో జనక మహారాజు వచ్చిందే వెనకలు ఒకసారి మీకు చెప్పింటిని జనక మహారాజ్ కథ. వాళ్ళు నేను సన్యాసి అయిపోయిందే సాధన చేసేకపోవాల కాడికి వెళ్ళినప్పుడు వాడు పెండ్లాం చెప్తుంది, మీరు పోయే పని లేదు, మీకు అరమనెలోనే నేను అన్ని సౌకర్యాలు చేసిస్తాను, మీరు అరమనెలో వండుకోండి, నేను రాజ్యం ఆడతాను, మీ పట్ల మీరు సాధన చేయండి. మన వెనకల కాలం లోపల మోక్షం కోసం సాధన చేసేదే ప్రతి ఒక్క మనిషి గురి అయిందే. వాళ్ళు బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ అందరి కర్తవ్యము అదే ఉండింది. సో అలాగ ఉంటా ఉండే అప్పుడు. ఇప్పుడు అదేమైందో గొత్తులే, అంతా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు అలాగైపోయింది. సరే, మరి ఏమైతుంది ఇప్పుడు, దశరథుడు వచ్చిండాడు, సారీ జనక మహారాజుడు వచ్చిండారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో డిసిషన్ చేపిస్తామంటే పోస్ట్ పోన్ అయింది. సరే, వాళ్ళు వచ్చిరే. సరే,
వీళ్ళంతా కాడిని ఇంకంతా నడుచుకొని వచ్చిండ్రే, అంత రెస్ట్ తీసుకుండ్రే, రేపటికి మనము సభని పోస్ట్పోన్ చేస్తాము అనిందే వాళ్ళు చెప్పి. అలాగే కానీ ఏంటండ్రి అక్కడ ఇంకా వచ్చిందే ఓకే సారీ, ఇక్కడ బ్యాటరీ వీక్ అవుతా ఉంది. అక్కడేమో దేవుని ఇంట్లో కొంచెం ఏమో ప్రాబ్లం అయింది. అక్కడ కరెంటు వస్తా లేదు, అక్కడ ఇవ్వట్లా ప్లగ్లో అలాగై ఇక్కడ. ఓకే సరే, జనక మహారాజు వచ్చిరే. జనక మహారాజు వచ్చిందే డిసిషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఓట్ అప్రిషియేట్ చేయాల. పెద్దోళ్ళు ఎట్లు నడుచుకుంటారు. వశిష్ఠులు జనక మహారాజులు కంపేర్ చేస్తే చాలా పెద్దోళ్ళు. ఎలా అంటే వాళ్ళు గురుకులంలో రన్ చేసేవాళ్ళు, శాస్త్రం ಗೊತ್ತು. జనక మహారాజులకు ಗೊತ್ತలేదు ఉంట కాదు, వాళ్ళంతా గురుకులంలో ఉన్నోళ్ళు, వాళ్ళు ముక్తులైన వాళ్ళే. వీళ్ళిద్దరూ ముక్తులు. వశిష్ఠులు వచ్చింది సప్త ఋషిల్లో ఒగురు. సప్త ఋషులు ఒగురు అవుట్లోపున. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిండేది ఏమి అంటే పెద్దోళ్ళు నడుచుకునే రీతి. వాళ్ళకి ಗೊತ್ತು దీన్ని డిసిషన్ ఇయ్యాల్సింటే వశిష్ఠులకి ఇదేమీ పెద్దది కాదు. అయితే జనక మహారాజులు వచ్చిరిన తక్షణము ఈ పని జనక మహారాజులకు ఒప్పించిరి. వాళ్ళకి ಗೊತ್ತು జనక మహారాజుడు కూడా ముక్తుడు, ధర్మిష్ఠుడు, న్యాయస్థుడు. వాడు రాజ్యం ఆడేవాడు, వాడు ముక్తులైనడు. అది ఇంపార్టెంట్. రాజ్యం ఎవరైనా ఆడచ్చు, ముక్తులైతే వాళ్ళకు గుర్తుండే అంత సాక్షాత్ దేవుడే. ముక్తులైనోడుకు దేవునికి వ్యత్యాసం ఏమిటంటే దేవుడు రాయి రూపంలో ఉంటారు, ముక్తులైన వాళ్ళు వాకింగ్ గాడ్స్ అండ్ టాకింగ్ గాడ్స్ అట్లా అనుకోవాలి మనం. దానికే వాళ్ళని మహాత్ములు ఉంటుంది. మన ప్రతి ఒక్కరు జీవనము గురి ముక్తులయ్యే దానికోసమే ఉండేది. అట్లా జనక మహారాజులు అయినా వశిష్ఠుడు పెద్దతనం చూడండి. ఇప్పుడు జనక మహారాజులే డిసిషన్ ఇస్తారు, మంచిదాయ నా పని సులుభమాయ అంట చెప్పేసి పేరు వాళ్ళకి ఇచ్చేకి. ఇప్పుడు ఈ ఒక డిసిషన్ ఇచ్చినంటే జనక మహారాజులకు వస్తుంది పేరు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిండేది వశిష్ఠుడు పెద్దతనం మనం అప్రిషియేట్ చేయాల. మనము అలాగేనే ఇప్పుడు మన బిడ్డలు ఉంటారు, ఆట ఆడుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళ జట్లో ఆట ఆడితే గెలిచేది మనమే. బట్ మనకేమనిపిస్తుంది అక్కడ, మనం గెలిచేకి ఇష్టం పడాలి. బిడ్డల్ని ఏమైనా చేసి మనం గెలిపించాలా, ఆ ఒక సంతోషం వాళ్ళు పడతారు కదా, మనకు అది సంతోషం కావాలా. ఇది పెద్దతనము ఉంటా మనం అనేది. సో వశిష్ఠులు కూడా అలాగనే నడుచుకుంటారు. ఇప్పుడు జనక మహారాజులు వస్తారు. జనక మహారాజులు వచ్చిన తక్షణము తిరగా ఈ తొట్టు రాముడు, ఈ తొట్టు భరతుడు ఇద్దరు కూర్చోండరు. ఇవన్నీ గొత్త ఉంటుంది వాళ్ళకి విచారం అంతా. ఇక్కడ ఇక్కడ అహంకారం ఉండకూడదు ఏం పనిచేసేటప్పుడు. చూడండి, జనక మహారాజులు సభలో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తారు, ఒక తొట్టు శ్రీరామచంద్రుడు ధర్మం పరకాష్ట, ఈ తొట్టు భరతుడు భక్తి పరకాష్ట. నేను ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, నేను మీ రెండు మధ్యలో సాన తుచ్చుడు. ఎలా అంటే మీరు త్యాగం చేసిండేది రాముడి త్యాగము ఎంత పొగున్నా చాలదు. రాముడేమో సరే అంటే భరతుని త్యాగం ఏం తక్కువేమే. ఆ రాజ్యం చిక్తే దాన్ని భోగించే పొద్దులో ఇడిచిందే తిరగా అన్నుని నేను పిలుచుకొని పోయిందే తిరగా నేను సింహాసనం పైన కూర్చోపెడతాను చెప్తాడు కదా. వాడు భక్తి ఉంది కదా. అది ఎప్పుడు ఈ రెండు విచారాలు చూసేసిందే భరతుడు చెప్తాడు, వీడు జనక మహారాజుడు చెప్తాడు, నిజంగా నేను
దానికి ఇచ్చేకి యోగ్యత, నాకు అంత యోగ్యత లేదు. చూడండి, ఉన్న వాళ్ళు అట్లా చెప్పుకోనే లేదు, వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే నేను సాక్షాత్ పైనుండే ఆ పరమాత్మని ప్రార్థన చేస్తాను, నాకు నువ్వే బుద్ధి కలిగించి నా నోట్లో సరి అయిన ధర్మం వచ్చేట్లు నాకు నేర్చుకున్నట్లు నాకు ఆశీర్వాదం చెయ్యి, నువ్వే నాకు మార్గదర్శనం చేయాలా, నాలో నువ్వే కూర్చి నువ్వు మాట్లాడించాలా అంటారు. చూడండి, ఏం పని చేస్తున్నాను, అహంకారం ఉండకూడదు. ఇక్కడ మనం ఇది నేర్చుకోవాల్సిండేది. అవుట్ కోసమే మనం ప్రతి తెల్లవారిపోతు లేచిన తక్షణము దేవునికి, అప్పుడు ఏమవుతుంది, మనలో ఉండే అహంకారం తక్కువైతుంది. చూడండి, వీళ్ళంతా బ్రహ్మజ్ఞానిలు, దేవుడికి వీళ్ళకి ఏమీ వ్యత్యాసం లేదు. అయినా ఒకరొకరు నడుచుకుంటా ఉండే రీతి చూడండి. మనకు దేవుడు కావాలంటే మనం ఇలాగ నడుచుకోవాలా. సరే, అయిన తక్షణము దశరథ మహారాజుడు జనక మహారాజుడు ఏం చెప్తాడు అంటే, రాముడు ధర్మపరాకాష్టే, ఇక్కడ వీడు భక్తి పరాకాష్ట భరతుడు. బట్ భక్తి ఎట్లుంటుంది గొత్తా, అది న్యాయమో ధర్మో నీతి ఏమి చూసేదంట ఆ భక్తి లోపల. ఇప్పుడు రాక్షసులు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, చేసిన తక్షణము ఆ భక్తికి దేవుడు మెచ్చి ప్రత్యక్షమైపోతాడు. అయిన తక్షణము నువ్వు ఏమని అడుగు నీకు ఇస్తాను అంటారు. దేవుణ్ణి ఎవరు ఏమడిగినా ఇచ్చిండారు. ఇప్పుడు కొందరు రాక్షసులు అక్కడ ఏమో అడిగేకొచ్చి వాడు పెండ్లామనే అడిగిరి, సీతమాతని అడుగుతారు. ఒకసారి సీతమాత కాదు, సాక్షాత్ శివుణ్ణి తపస్సు చేసిందే రావణుడు పార్వతిని అడుగుతాడు. ఆమె తల్లి సమానము. చూడండి, వాడేమో అడిగేకొచ్చి పార్వతిని, ఇప్పుడు నువ్వు తపస్సు చేసినావు, నా పెండ్లామని అడుగుతావు, నేను ఎట్లిస్తూ నీకు అనలే శివుడు, పో పిలుచుకోపో అంటాడు. ఎట్లుంటుంది చూడండి, అంత లీలే. మనము ఇంకొకడు భస్మాసురుడు, వాడు వచ్చింది ఏమడిగే దేవుని దగ్గర, నాకు ఎవరు తలపైన పెడితే వాళ్ళు కాల్పోవల్ల అనింది. ఇవేనా అడిగేదే? ఇప్పుడు వాళ్ళు ఈ కావుండే ఈ భక్తిలో అంత శక్తి ఉంది. కొనాకి ఏమవుతుంది, రావణుడు దాన్ని పిలుచుకొని పోతూ ఉంటాడు. నారాయణుడు ఒక దేవుట్లో రూపంలో వచ్చిందే చెప్తాడు, నువ్వు దడ్డుడు, అది నిజమైన నిజమైన పార్వతి కాదు, అది మాయా పార్వతి, దాన్ని పిలుచుకొని పోతూ ఉండవు. భూలోకంలో ఒకటి ఉంది, అది నిజమైన దేవి పార్వతి అంటాడు. ఎవరు ఉంటాడు, మండోదరి అంటాడు. నువ్వు అక్కడికి పోయేది ఇడిచి ఇక్కడికి వెళ్ళి వస్తావు పో అంటాడు. వాడు మండోదరి దగ్గరికి పోతాడు. అప్పుడు మండోదరి పెండ్లైతే ఇవన్నీ మనకు గుర్తుంది. ఆమె కూడా ధర్మపత్ని, పంచపతివ్రతల్లో ఒకటి. ఏమైనా కానీ అవుట్ కోసమే రావణుడు అన్నేండ్లు బాగా ఉండింది. ఎప్పుడు ధర్మపత్ని అంటే పతివ్రతే, ఆమె పంచపతివ్రతలో ఒకటి. ఎప్పుడు మాట ఈనేది విడిచినో వానికి గ్రహచారం కాచింది. ఆ తరనే అయితే మనకి వీడినలే వాడు తమ్ముడు అయిన విభీషణ్ చెప్పేది కూడా రావణుడు ఈనే లేదు, కామానికి బలి అయిపోతాడు. అది మనకు గుర్తుంది, ముందుకు చూస్తామంట. నేను ఏమిటికి విచారం చెప్తా ఉన్నాను అంటే, కొనాకు రావణుడు ఏం చేస్తాడు, తిరిగా వస్తాడు. వాళ్ళ అమ్మకి లింగము పూజ చేస్తూ ఉంటుంది, ఆ లింగము నీళ్ళలో పైడిస్తుంది. నీకేలమ్మా ఈ లింగము, నేను శివుడి దగ్గరికి పోయింది ఆత్మలింగం తీసుకొని వస్తాడు, తపస్సు చేస్తాడు. వీళ్ళు తపస్సులు చాలా బాగా చేస్తారు రాక్షసులు, ఎవరైనా కానీ. ఆ తపస్సు పూర్తి అయితే ఆ దేవుడు ప్రత్యక్షం కావాలా, వాడు భక్తుల్ని మెచ్చి వాళ్ళు ఏమడుగుతారో అది ఇచ్చేకి రెడీగా ఉండాలా. అవుట్ కోసము రావణుడు రెండోసారి వచ్చిందే ఆత్మలింగం అడుగుతాడు. ఇప్పుడు శివుడు వాడు వీడు రాక్షసి చెడ్డోడు, దాన్ని బ్యాడ్గా ఉపయోగించుకుంటాడు. నేను ఈ కూడుతూ ఉంటానే అయ్యలేదు. ఆ భక్తి అంటే ఏమేంటి, అక్కడ న్యాయము ధర్మం ఏమీ చూసలే. ఆ భక్తికి ఆ దేవుడు ఈల్డ్ అయిపోతాడు. ఈల్డ్ అయిపోతే వెనకల ముందర ఏమీ చూసలే. భక్తుడు ఏమడిగితే దాన్ని తథాస్తు అంటి చేస్తాడు. ఏమిటి చెప్తా ఉన్నాను అంటే, భరతున భక్తి అట్లాది. బట్ వాడు ఇట్లాది అది అడుగుతాలే, వేరేది అడుగుతూ ఉంటాడు. అన్నా నువ్వేదా రాజ్యం,
నువ్వే పరిపాలించు అనింది. ఏమిటి చెప్పుతుంది అంటే యాపత్తు భక్తి ముందర ధర్మము తల తగ్గిస్తుంది. అది జనక మహారాజుడు దాన్ని చెప్తాడు. అక్కడ కూర్చోండే వాళ్ళు తెలుగారులకి అందరికీ రాముడు దావలాంటనే ఆశ, ప్రజలకి, మంత్రులకి, గురువులకి అందరికూను. అప్పుడు భర్తునికి ముఖంలో ఒక సంతోషం సూచనలు కమ్మడిస్తుంది. ఆహా, నాతో మాట్లాడుతూ ఉండారు అనిందే. అప్పుడు ఆ జనక మహారాజులు చెప్తారు, భర్తన ఆ తొట్టు ఉంది కదా, తూకము జాస్తి. అది తకడీలో రాముడు నీ తొట్టు, భర్తుడు నీ తొట్టు పెట్టినారు. భర్తుడిది తూకం జాస్తి. ఎలా అంటే అది ఇన్నోసెంట్ భక్తి, అక్కడ సెల్ఫిష్ మోటో లేదు. దానికోసము ఆ భక్తి చాలా శ్రేష్టమైంది. ఈ భక్తిలో ధర్మం యావది, న్యాయం యావది ఏమీ చూసేలేదు. అది బరీ భక్తి అంటా చెప్తారు. అప్పుడు భర్తునికి చాలా సంతోషమైంది, నాతో మాట్లాడుతూ ఉండరు అనుకుంటాడు. అప్పుడు జనక మహారాజులు భర్తనికి ఒక చెప్తారు, సార్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన చాలా సూక్ష్మంగా ఉంది. ఇక్కడ మనం చూసే అంటే భర్తుండే కరెక్ట్ అనిపిస్తుంది, అయితే కాదు. ఎట్లా అంటే అప్పుడు ఒక ధర్మం స్థానంలో కూర్చోండే అంత, డిసిషన్ ఇచ్చే జడ్జిమెంట్ స్థానంలో కూర్చోండే అంత జనక మహారాజుడు చెప్తాడు, ఈ భక్తి చెయ్యాల్సింటే దానికి ఒక రూల్స్ ఉంటుంది, ఆ రూల్స్ కూడా నువ్వు ఫాలో చేయాల. భక్తి అంటే నువ్వు చేస్తా ఉండే భక్తినే, అవిట్లోపున నీ స్వార్థం ఉంది. ఏమది స్వార్థము? చాలా బాగుంది ఇది నీ స్వార్థము, బట్ అది స్వార్థమే. ఏమది? మా అన్న వచ్చేడల్లా నువ్వు సిద్ధానికి అది ఒకటే చూస్తూ ఉండేది. శ్రీరామచంద్రులు వచ్చింది పట్టాభిషేకం చేసుకొని రాజ్యమాడల్లా, స్వార్థం కదా ఇది. యాపద్దు భక్తిలో స్వార్థం ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? అది సెల్ఫిష్ ప్రీతి, సెల్ఫిష్ లవ్ అయింది. అది నిజమైన ప్రీతి కాదు. మరి ప్రేమ ఎట్లుండల్లా? భక్తుడు ఏం చేయాలా? నీకు మీ అన్నకంటే చాలా ఇష్టం కదా, నువ్వేం చేయాలి కొత్త? మీ అన్న దగ్గర పోయి కాలు దగ్గర కూర్చొని అడుక్కో. మీ అన్నికి ఏమి ఇష్టమో దాన్ని నువ్వు చేయాలా. భగవంతునికి ఏమి ప్రీతి అవుతుందో అది నేను చేస్తే భగవంతుని తృప్తి అవుతుంది, అంతే. బట్ ఇక్కడ మన స్వార్థం ఉండకూడదు. నిజమైన భక్తిలో మన సెల్ఫిష్ మోటో ఉండకూడదు. నేను మీకు వెనుకలు చెప్పింటిని జ్ఞాపకం ఉందా? ఇది సాధనకు చాలా ముఖ్యము. భక్తి అంటే అవుట్లోపున సెల్ఫ్లెస్, స్పాంటేనియస్, అన్కండిషనల్ లవ్ని భక్తి అనేది. ఇప్పుడు మనము పెండ్లాము బిడ్డల్ని ప్రీతిస్తాము, భక్తే. తల్లిదండ్రులను ప్రీతిస్తాము, భక్తే. స్నేహితులను ప్రీతిస్తాము, భక్తే. ఒక్కర భక్తే, భక్తి. మన పనోళ్ళని ప్రీతిస్తాము, అన్నమిస్తాము, ఒక్కర భక్తే. బట్ ఇవన్నీ మన స్వార్థం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు మన స్వార్థం, మనకేమో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అక్కడ. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే నాకు అదే దుఃఖము. ఇప్పుడు ఆ నిజమైన భక్తి ఎట్లుంటుంది? ఇది కూడా ఆర్టిఫిషియల్ భక్తి అంటారు. మరి నిజమైన భక్తి ఎట్లుంటుంది? నిజమైన భక్తిలో నా కోసం ఏమీ వద్దు, నా కోసం ఏమీ వద్దు, నేనేమైనా అడుక్కుంటే ఏమైనా నా సెల్ఫిష్ మోటో అవుతుంది, అది భక్తి అయ్యలే. మరి ఏమవుతుంది? అది రాజుని దగ్గరికి పోయేసి నాకు ఇంత నెష్మి సున్నుమి లేకుంటగా కడ్డి పెట్లో ఉండే కడ్డీ, ఆ కడ్డీ గీచే గడ్డి అంటే అడిగేట్లయిపోతుంది. అప్పుడు ఇది బాగుంటుందా? వాడికి ఇది చేస్తే వాడు ఏం కావాల్సిన మనకి ఇస్తాడు. ఏమిస్తాడు వాడు? వాడికే ఇస్తే ఏమిస్తాడు? వాడు ఏమైనా వీడు మేక తోలేవాడు
రాజునికి ఇడిచేసిండంటే వాడు రాజు ఏమనుకో, నేను ప్రాణం ఊడిపెట్టే వీనికి ఒక పల్లి చేస్తాము, పల్లె వాడికి దానం చేసేస్తాము, వాడే దాన్ని దానికి యజమానుడు అయిపోని అంటే వాడు మనసులో అనుకోంటే మనము నువ్వు సుండుమి నాకు తోంపాకులు ఉంది సుండుమి ఏంటి అడిగితే దేవుడు తతాస్తూ ఉంటాడు అంతే. ఇదే అయ్యేది. నిజమైన భక్తిలో మనకి ఏం ఆశ ఉండకూడదు. దేవా నువ్వు తృప్తి అయితే చాలు, నీకు ఇష్టమైతే చాలు, అలా ప్రీతించాల, మనము అలా ప్రే చేయాలా, మనం అలా కోరుకోవాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకి? దేవునికింత పెద్దది ఇంకేమీ లేదు. నేను అయిపోతాను అంటే దానికింత పెద్దదేం కావాలా? ఆనందం. దేవుడు ఉంటే ఆనందము, ఆ ఆనందమే నువ్వు నీకు దారి పూరుస్తామని ఉంటే అర్థము ఇంకేం కావాలా మనకి ప్రపంచంలో? దానికోసమే మనము చేసే పూజలు పునస్కారాల్లో మనం ఏమీ కోరుకోకూడదు. ఇక్కడ వివేకానందులు రామకృష్ణ పరమహంసుల దగ్గరకు వస్తుంటారు. మనం వినినాం ఈ కథ. వాళ్ళకి కొనాకు వస్తే వాళ్ళ అయ్యి చచ్చిపోతారు. వీళ్ళే పెద్దోళ్ళు ఇంట్లోపన వాళ్ళ అయ్య ఏం చేసిండ్రో అంతా సాలాలు గిల్లలకి అంతా పైడిస్తుంది. వీళ్ళకి జాబ్ లేదు, కొనాకి ఇంట్లో తినేదానికి లేదు, ఇంకా 2-3 తొమ్మండ్రు ఉండరు, అమ్మ ఉండరు, ఇంట్లో తుడిసేవాళ్ళు ఎవరూ లేదు, ఆస్తి ఏమీ లేదు, కొనాకి వాళ్ళకి ఎక్కడ జాబ్ చిక్కలేదు. రామకృష్ణ పరమహంసులు గుర్తయింటుంది. రామకృష్ణ పరమహంసుల దగ్గర వచ్చి అడుక్కుంటారు, మీకు ఈ ఖాళీ ప్రత్యక్షమవుతుంది, దయవించి నాకు అడుక్కొని జాబ్ ఇప్పించండి అనిందే. రామకృష్ణ పరమహంసులు వాళ్ళని పరీక్ష చేసేకి నేను ఖాళీకి చెప్పినాను, పో నువ్వే అడుక్కోపో. పోతారు వాళ్ళు. అక్కడ ఆ దేవి ముందు నిల్చుకుంటే 4 గంటలు నిల్చుకుంటారు. అంత అవుతుంది, పాడతారు, పొగుళ్తారు, అంత అవుతుంది. తిరిగా వాపస్ వచ్చిందే రామకృష్ణ పరమహంసుల దగ్గరకు వస్తారు. అడుక్కుంటూ నీకు కావాల్సింది ఏంటంటే, అయ్యో మునిచిపోతే పో ఇంకొకసారి అడుక్కోపో. ఇంకొకసారి పోతారు, తిరిగా నిల్చుకుంటారు, 4 గంటలు నిల్చుకొని అర్ధగంట నిల్చుకుంటారు, వాపస్ వస్తారు. అడుగుతూ అంటే అడుగులేదు అంటారు. నిజమైన భక్తి ఉండేతావా దేవుణ్ణి ఈ ముండేన్ థింగ్స్ అంటాం మనము. ఈ తాత్కాలికమైన సుఖాలని మనము అడుక్కోకూడదు. అడిగితే పర్మనెంట్గా ఉండేది అడగల కదా, అట్లా అడగల. అడిగితే ఒకసారి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ భక్తుడిని అడుగురంట, నీకేం కావాలి నువ్వు వరం కోరుకో అంట. ఒకే వరము వాడు అడుక్కుంటాడో, నాకి మరి 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 బిడ్డలు కావాలా, వాళ్ళు బంగారు తట్లో తింటా ఉండేది చూసి నేను సుఖపడాలా. చూడండి, ఒకే ప్రశ్న, ఒకే ఉత్తరము, ఒకే వరము, అవుట్లోపు ఎంత చేరించుకోండి. వీడు ఎంత చెప్తాడో అన్ని మనమండ్లు బంగారు తట్లో తినాలంటే వాడు బడుగులు కాకూడదు. రెండోదేమే వీడు బతికిండాలా. అట్లా అడగాల మనం అడగాలంటే. అయినా ఇది కూడా సెల్ఫిష్ అవుతుంది. మరి మనం ఏం అడగచ్చు? శాస్త్రం మనం దేవుని దగ్గర ఏం అడుక్కోవల్లా? నాకు ఆయుస్సు ఏంటనో, నాకేమో కష్టం వచ్చింది దాన్ని తీర్విచ్చి ఉంటానో, లేకుండా నాకు కాయిల వచ్చింది వాస్ చెయ్యి ఉంటానో, కరోనా వచ్చింది నాకు వాస్ చెయ్యి ఉంటానో అడిగితే నేను పెట్టుకోండి వాసాయ. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, ఏం చేస్తారు? కరోనా పాయ, హార్ట్ అటాక్ వచ్చే డుమ్ అట్లయిపోతుంది మన కదా. మనకి ఇవంతా గొత్తు. ఇప్పుడు శ్రీనివాసులు సౌజన్య వాళ్ళకి నిత్యము యావది అనిత్యం యావది అనేది మనము వివేకంగా చూసుకున్నాము. శాస్త్రం చెప్తుంది మనకి నిత్యం యావది, పరమాత్ముడు ఒకడే నిత్యము. ఎలా వాడు బదలావణే అయ్యలే, లేకున్నట్లు అయ్యలేదు వాడు. మరి ఇంకా మీరు ఏం చెప్తారో వేకింగ్ స్టేట్ అంట తీసుకుంటే దాంట్లో మనకి ఏమేమి కనపడిస్తుంది? ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఇంత కూడా కాలము, దేశము, కార్యకారణ భావము ఇవన్నీ అనిత్యము, తాత్కాలికంగా ఉంటుంది. ఇవి టెంపరీ, నిజంగా లేదు. అనిత్యం సరే పోను, అనిత్యమైన ఉండే వరకున ఉంది కదా, నిజంగా లేదు. ఇప్పుడే మీరు చరిత్ర చూస్తే
దీనికి అస్తిత్వం లేదు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, నేను మిమ్మల్ని అడుగుతాను, మరి నాకు ఈ పెండ్లాము బిట్లు ఈ సంసారము ఈ కరోనాలో వస్తూ ఉండేది ఇవన్నీ సత్యం కాదా అంటే అడుగుతాను. మీరు ఇప్పుడు నాకు ఉత్తరం కావాలా? నాకు ఎలాంటి ఇక్కడ మనము డిసిషన్ చేసేది మస్తుగా ఉంది. మీరు ఏం చెప్తారో? శాస్త్రం చెప్తుంది ఈ వేకింగ్ స్టేట్లో ఏముందో నిజంగా లేదు ఉంటారు వాళ్ళు. మరి కరోనా వచ్చి జనాలు చచ్చిపోతూ ఉండేది, కోటి జనాలు చచ్చిపోతూ ఉండే సుళ్ళ, కష్టాలు వస్తూ ఉండే సుళ్ళ, నాకు ఆకలి అయ్యేది నేను భోజనం చేసేసి సుళ్ళ. ఇప్పుడు దీన్ని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు దాన్ని ఇది వాళ్ళు నిజంగా లేనే లేదు ఉంటారు వాళ్ళు. ఎలా చెప్తారు గుర్తా? పాముంటే దిగులు పడుతూ ఉన్నాను, అక్కడ పోయి టార్చ్ చేసి చూస్తే లేకుంటే ఎవరైనా చూపిస్తే అది పగ్గుమూట పోతాయి. అప్పుడు పాము చూపించండి, పాము లేదు. అలా చెప్తారు వేకింగ్ స్టేట్ని. ఈ ఒక వేకింగ్ స్టేట్ కానీ వేకింగ్ స్టేట్లో ఉండే అర్థం డజన్ కానీ యావది లేకుండేది అంటారు. మరి దీనికి ఏం ఉత్తరం ఇస్తారు మీరు? నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఎట్లిస్తారు శ్రీనివాసులు? ఆత్మస్వరూపం ఒక్కటే పర్మనెంట్. ఇవంతా వేకింగ్ స్టేటు, డ్రీమ్ స్టేటు, ఇంకొకటి డీప్ స్లీప్ స్టేట్ నుంచి అవంతా అది చూస్తే ఈ ఒక కరెక్ట్, ఇవన్నీ ఏమీ లేదు అంటే అనిపిస్తుంది. కరెక్ట్. నేను అడిగేది ఇప్పుడు వేకింగ్ స్టేట్లో ఉండే ఈ ప్రపంచము, సూర్యుడు చంద్రుడు, నాకు ఆకలి అయ్యేది, నా పెండ్లాము బిట్లు, మా నాయన, ఇండియా, అమెరికా, ప్రపంచము, ఇవన్నీ సుళ్ళ. ఆ శాస్త్రం చెప్తుంది ఇవి అనిత్యం కాదు, నిజంగా లేదు ఉంటుంది. అది బా దీన్ని మనము ఎట్లా మనము వివేకంగా చూసుకోవాలా అది. అంటే వాళ్ళు చెప్పే పాము పగ్గం చెప్తుంది కదా, అలా చెప్తారు వాళ్ళు. సార్ ఈ సొమ్ములైనా ఉంది సార్, అయితే పాము లేనే లేదు, అట్లాది మీరు ఈ ప్రపంచమే లేదు ఉంటారు. ఎలాగా మనం ఎట్లు చూసుకోవాలా? దీని ఎట్లు చూసుకోవాలా? సౌజన్య ఎవరన్నా? ఇవి అనిత్యము కింద వస్తాయి సార్. అంటే ఏది పర్మనెంట్ కాదు. అంటే మీరు అడిగే క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు సార్. అంటే సరే ఓకే. ఇప్పుడు ఇవి అనిత్యము అంటారు. అనిత్యం అంటే అర్థమే మనకి ఇవి పర్మనెంట్ కాదు ఉంటా. మరి మనకి పర్మనెంట్ కాదు నేను ఎట్లా దాన్ని అనుభవంలో చూసుకోవాలా? ఎట్లా చూసుకోవాలి? డీప్ స్లీప్ సార్. డీప్ స్లీప్ లో ఏమైంటుంది? మనమే ఆత్మ అయి ఉంటాము. ఆత్మ ఏంటాం సరే, ఈ వస్తువులు అక్కడ ఉంటుందా? నా పెండ్ల వీటిలో నా శరీరం అక్కడ ఉంటుందా? ఉండదు. మరి డీప్ స్లీప్ లో దాకుండా ఇంకా దీనికి సత్యత్వం ఎక్కడుంది? మరి ఇది ఉంది అంటే ఎట్లు నమ్ముతారు మీరు? ఉండింటే నా జతలో దావాల్సిండే డీప్ స్లీప్కి దాలేదు. పోనీ డీప్ స్లీప్ దాన్ని ఇంకా ఇది చూపించండి నాకు. ఈ డీప్ స్లీప్లో డీప్ స్లీప్ వరకు కనసులో ఏమైనా చూపించకైతుందా? ఎలా కనసులోనూ చూపించచ్చు. రావు కదా సార్, కానీ అక్కడ వేరే సెట్ ఉంటుంది, ఇదే సేమ్ ఇవే రావు. కరెక్ట్, నేను అదే చెప్పేది. ఈ వేకింగ్ స్టేట్ని మనం ఏం సత్యం అనుకున్నామో, మీరు డీప్ స్లీప్కి పోవద్దండి. వేకింగ్ డ్రీమ్ స్టేట్ తీసుకోండి. డ్రీమ్ స్టేట్కి దాన్ని చూస్తాం, వస్తుందా? అక్కడ జనక మహారాజుడు డ్రీమ్ స్టేట్కి వచ్చేకైతుందా? మరి అక్కడ ఎవరు ఉంటారో? భిక్షుకుడు ఉంటాడు. అక్కడ సూర్యుడు ఎవరో వేరేది, అక్కడ వేరే వాళ్ళు ఎవరు, అంతా వేరే సెట్టే వేరే. ఆ సెకండ్ షో, ఇది ఫస్ట్ షో. అక్కడ కాలము, దేశము, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము. ఇక్కడ ఇంకా నా పెండ్లం ఎత్తుకొని పోయికి అయ్యలే, ఇక్కడ ఇంకా నా శరీరం ఎత్తుకొని పోయికి అయ్యలేదు. మరి ఇక్కడికి నా డ్రీమ్ స్టేట్కి ఇది వచ్చే కాలేదు అంటే ఎక్కడుంది సత్యమో? దీనికింత ప్రూఫ్ ఇంకేమైనా కావాలనా అంట శాస్త్రం అడుగుతాం. చూడండి ఎంత బాగుంది. ఇది ఉంది కాదు,
స్వామి ఆ, అంటే మనం చేసిన మంచితనము అట్లా కూడా ఉంటుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఏం సాధిస్తారు అంటే మంచితనము ఉంటుంది. చివరికి ఏం మిగిల్చుకుంటారు అంటే వాళ్ళు ఏ ఎన్ని రోజులు ఏమి హెల్ప్ చేశారో ఆ మంచితనం కూడా వస్తుంది కదా స్వామి. వస్తుంది. అది కాదు పాపం, మీరు ఈ విచారం వినలే. దాన్ని ఇంకా మీకు అది ఇంత క్యాచ్ చేసేది కష్టమవుతుంది. వాళ్ళు దగ్గర దగ్గర ఒక నెలని ఇంకా వినండి దానికోసరము ఆధార అవుతుంది. ఉండి ఇక్కడ నేనేం చెప్పేకి వస్తా ఉన్నాను అంటే, ఇప్పుడు భర్తుడు అడుగుతా ఉండేది ఏమి, రామా నువ్వు వచ్చిడి అక్కడికి వేకింగ్ స్టేట్ అనేది సత్యము అనేది. ఇప్పుడు ఆ వేకింగ్ స్టేట్ సత్యమా? ఇప్పుడు ఏం చేయాలా? ధర్మంని పక్కకి పెట్టాలా, రాముడు అక్కడికి తావాలా. వస్తే ఏమేమైతుంది కొత్త అక్కడ? రాముడు ఏమైనా వస్తే అక్కడికి ఇప్పుడు వాళ్ళ అమ్మ అడిగిండే వరము, ఇప్పుడు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వరము నేను అడుగుతాను, ఇప్పుడు నాకు వద్దు నేను వాపస్ తీసుకుంటాను, ఇదేం బిజినెస్సా? కావాలన్నప్పుడు వరం కావాలనేది సరే వీళ్ళదేమో ఆయా, కానీ వీళ్ళని క్షమిస్తాము పెట్టుకుంటాము, నేను వచ్చేస్తాను అనుకుంటాను. ఇప్పుడు మా అయ్య చచ్చిపోయి పైన ఉండరు, వాళ్ళు ఇచ్చిండే మాట ఏం కావాలా? పైన ఉంటారు కదా, వాళ్ళకేం కావాలా? వాళ్ళ మాట వాళ్ళకి ఏం చెప్పరే? వాళ్ళు ధర్మిష్ఠులు, వాళ్ళ కులంలో ఎవరు మాట తప్పినోళ్ళు లేదు. ఇప్పుడు వీళ్ళేమైనా రాములు తిరిగా వాపసు వచ్చేస్తే ఆ మాట తప్పినట్లు అయినో లేదో, వాళ్ళ అయ్యి అక్కడ పైన తోటి ఉన్నోళ్ళు చూసిందే ఎట్లా నా కొడుకులు ఇది ధర్మము అనేది వాళ్ళ కంఫర్ట్ చేసుకొని వచ్చారు కదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ పైనుండే వాడే అడిగితే అకస్మాత్ ఏమంటారు మీరు? వాళ్ళ అయ్యే అడిగితే వాళ్ళ అయ్యి అడిగేలే. ధర్మం స్థానంలో కూర్చోండే వాళ్ళు అడుగుతారు, ఏమప్పా మీ ఏమో చచ్చిపోయారు, ఇప్పుడు మీ అమ్మేమో చెప్పరు నా సారీ అయిపోయా సారీ అనిందే. ఈ ధర్మము అనేది ఏమిది ఎక్స్చేంజ్ చేసుకునేదా? కావాల్సినప్పుడు ఇట్లు చేసేది, వదుకున్నప్పుడు అట్లు చేసేది, అట్లా ఇయ్యలేదు అంటారు. నేను ఏమిటి చెప్తా ఉన్నాను అంటే, ప్రపంచంలో మీకేమే కానీ అన్ని అనిత్యము. ఎలాగ చూసుకోవాలా ఇది అంటే, మనము కనుసుకుపోతే డ్రీమ్ స్టేట్కి పోతే యావది వచ్చేలే అంటే ఇది సత్యం కాదు. పోనీ డీప్ స్లీప్లో ఉంటుందా? ఉండాలి. మరి ఇట్లా కనపడించుకుండే అట్లా ఉండేదాన్ని మీరు సత్యముంటకు వస్తారేమే? అది కాదు. మరి యావదని సత్యముంటకు వస్తారు? మరి నేను ఇట్లా నడుచుకుంటే నాకేమవుతుంది? మీ మనసు శుద్ధి అవుతుంది. ధర్మంగా నడుచుకుంటే, న్యాయంగా నడుచుకుంటే, నీతిగా నడుచుకుంటే, ప్రీతిగా నడుచుకుంటే. ప్రీతి ఎట్లుండాలా? భర్తను ఉండేట్ల ప్రీతి కాదు, నిజంగా ప్రీతి చాలా గ్రేట్. అయినా అవుట్లోపు నాకు కొంచెం ఆ నెగిటివ్ పాయింట్, ఒక నెగిటివ్ పాయింట్ ఉంది. ఏం గుర్తా? సార్ అది ఏమంటే తను శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేసుకుని చేయమంటున్నాడు, కానీ ఆ చేయమన్న దాంట్లో ధర్మం తప్పుతున్నాడు. తండ్రి ఇచ్చిన వాగ్దానము, రాముడు ఇచ్చిన అది తండ్రికి ఇచ్చిన మాటను, ఇవన్నీ